హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి టీఎస్పీఎస్సీ గ్రూప్ 4 9,000 పోస్టులతో ఈ నెలాఖరుకు నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి నిన్న ఒక అప్డేట్ అయితే వచ్చింది. సో దీనికి సంబంధించి ఇంటర్ అర్హతతో జాబ్స్ ఉంటాయా అని చెప్పేసి చాలామంది అడిగారు. సో దీనికి సంబంధించిన క్లారిఫికేషన్తో పాటు మిగిలినటువంటి A to Z కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, డీటెయిల్ చూసే ముందు రీలెవెల్ ప్లాట్ఫామ్ గురించి చెప్తాను. ఫ్రెండ్స్, మనకి CMIA రిపోర్ట్ ప్రకారం ఇండియాలో 5.3 కోట్ల మంది నిరుద్యోగులు ఉంటే అందులో 1.7 కోట్ల మంది ఉమెన్ క్యాండిడేట్స్ నిరుద్యోగులుగా ఉన్నారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే రీలెవెల్ ప్లాట్ఫామ్ ద్వారా ముఖ్యంగా ఉమెన్ క్యాండిడేట్స్ మంచి జాబ్స్ అయితే పొందుతున్నారు. సో ఈ మధ్య ఈ రీలెవెల్ ప్లాట్ఫామ్ ద్వారా స్వాతి రాణి అనేటువంటి అమ్మాయికి గ్రీడీ గేమ్స్ అనేటువంటి కంపెనీలో హెచ్ఆర్గా జాబ్ రావడం జరిగింది. అలాగే నిషా గుప్తా అనేటువంటి అమ్మాయికి డైమండ్స్ ఆన్ కాల్ అనేటువంటి కంపెనీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్గా జాబ్ అయితే వచ్చిందండి. అలాగే తనకి 10 ఇయర్స్ గ్యాప్ ఉన్నా కూడా ఈ జాబ్ రీలెవెల్ ప్లాట్ఫామ్ ద్వారా రావడం జరిగింది. అలాగే కిరణ్ మిర్దా అనేటువంటి అమ్మాయికి బికాయి అనేటువంటి సంస్థలో బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించినటువంటి జాబ్ అయితే వచ్చింది. సో వీళ్ళందరూ కూడా ఈ జాబ్స్ పొందడానికి మెయిన్ రీజన్ వచ్చేసి రీలెవెల్ ప్లాట్ఫామ్లో ఒక సింపుల్ టెస్ట్ రాసి 200+ కంపెనీస్లో జాబ్స్ పొందడం జరిగింది. ఇలా మీరు కూడా డిగ్రీ ఎక్స్పీరియన్స్ లేకపోయినా జాబ్స్ అయితే పొందవచ్చు. ఇలాంటి సక్సెస్ స్టోరీస్ మనకి చాలానే ఉన్నాయండి. ఇవన్నీ కూడా మీకు స్కిల్స్ ఉంటే చాలు జాబ్స్ మీ సొంతం అవుతాయి. అలాగే రీలెవెల్లో టాప్ పర్ఫార్మర్స్కి యాపిల్ గుడీస్ లైక్ మ్యాక్బుక్, అలాగే యాపిల్ ఐఫోన్ లాంటివి ఫ్రీగా పంపించడం జరుగుతుంది. సో మీరు కూడా ఒక ఇన్స్పైరింగ్ స్టోరీ అవ్వచ్చు. సో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. సో లింక్ ద్వారా టెస్ట్ రాసి జాబ్ అయితే పొందండి. ఫ్రెండ్స్, మనకి రీసెంట్గా టీఎస్పీఎస్సీ ఒక అఫీషియల్ జియో అయితే రిలీజ్ చేసిందండి. సో ఇందులో మనకి గ్రూప్ 4తో పాటు ఇతర గ్రూప్స్కి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందనేది మెన్షన్ చేశారు. సో ఇందులో మనకి గ్రూప్ 4 సర్వీసెస్లో ఉండేటువంటి పోస్టులు ఏంటి, వాటికి సంబంధించిన స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అండ్ లాంగ్వేజ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుందో ఇవ్వడం జరిగింది. సో ఇందులో మనకి జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్స్తో పాటు వేరియస్ డిపార్ట్మెంట్స్లో మనకి సెవరల్ పోస్టులకి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ అయితే గ్రూప్ 4 ద్వారా చేయడం జరుగుతుందని ఈ యొక్క జీవోలో అయితే మనకి మెన్షన్ చేశారు. సో దీనికి సంబంధించిన ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వచ్చేసి జనరల్ స్టడీస్ అండ్ సెక్రటేరియల్ ఎబిలిటీస్ అనేటువంటి ఈ 2 పేపర్స్ ద్వారా రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. ఓన్లీ సింగిల్ స్టేజ్ ఎగ్జామినేషనే ఉంటుంది, ఎటువంటి ఇంటర్వ్యూ అయితే ఉండదు. సో దీనికి సంబంధించి 150 క్వశ్చన్స్ 150 మార్క్స్కి అయితే ఇస్తారు. టోటల్ 300 మార్క్స్కి మనకి ఈ యొక్క రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ లాంగ్వేజెస్ వచ్చేసి ఇంగ్లీష్, తెలుగు అండ్ ఉర్దూ భాషలో ఉంటాయని చెప్పేసి ఇక్కడ మనకి టీఎస్పీఎస్సీ అఫీషియల్ జీవోలో మెన్షన్ చేశారు. ఇంకా టీఎస్పీఎస్సీ గ్రూప్ 4 ద్వారా భర్తీ చేసేటువంటి పోస్టులు ఏంటనేది ఇక్కడ చూసుకున్నట్లయితే రెవెన్యూ డిపార్ట్మెంట్లో జూనియర్ స్టెనోగ్రాఫర్, టైపిస్ట్తో పాటు జూనియర్ అసిస్టెంట్కి సంబంధించిన పోస్టులని టీఎస్పీఎస్సీ గ్రూప్ 4 ద్వారా భర్తీ చేస్తారు. ఇంకా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్ అలాగే టైపిస్ట్కి సంబంధించిన పోస్టులు ఉంటాయి. ఇంకా కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్కి సంబంధించిన పోస్టులు ఉంటాయి. ఇంకా హోమ్ డిపార్ట్మెంట్లో కూడా జూనియర్ అసిస్టెంట్, జూనియర్ స్టెనోగ్రాఫర్, టైపిస్ట్కి సంబంధించినటువంటి పోస్టుల్ని గ్రూప్ 4 ద్వారా భర్తీ చేయడం జరుగుతుంది. ఇంకా INCAD డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్, జూనియర్ స్టెనోగ్రాఫర్కి సంబంధించిన పోస్టులను అయితే భర్తీ చేస్తారు. అలాగే డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్లో టైపిస్ట్ అండ్ జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టుల్ని భర్తీ చేయడం జరుగుతుంది. ఇంకా తెలంగాణ వైద్య విధాన పరిషత్లో జూనియర్ అసిస్టెంట్ పోస్టుల్ని, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి యొక్క జూనియర్ అసిస్టెంట్ పోస్టుల్ని ఈ విధంగా టీఎస్పీఎస్సీ గ్రూప్ 4 సర్వీసెస్ కింద వచ్చేటువంటి పోస్టులన్నింటినీ కూడా ఈ గ్రూప్ 4 నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయడం జరుగుతుంది. ఇంకా ఈ పోస్టులకి సంబంధించినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటనేది నేను మీకు ఇక్కడ క్లియర్గా చెప్తాను. మనకి 2018లో గ్రూప్ 4 నోటిఫికేషన్ వచ్చినప్పుడు సో అన్ని పోస్టులని కూడా మనకి ఇక్కడ మ్యాక్సిమం బ్యాచిలర్ డిగ్రీ, ఎవరైతే ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగినటువంటి వారు ఉన్నారో సో వారందరినీ కూడా ఈ యొక్క టీఎస్పీఎస్సీ గ్రూప్ 4కి సంబంధించి ఎలిజిబిలిటీ అయితే ఇవ్వడం జరిగింది. సో అన్ని రకాల జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఏవైతే ఉన్నాయో పలు రకాల డిపార్ట్మెంట్లో సో వాటికి సంబంధించి ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. అలాగే టైపిస్ట్కి సంబంధించినటువంటి పోస్టులకి మీరు అప్లై చేయాలి అంటే మీకు ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. అయితే ఇక్కడ చూసినట్లయితే మీకు దీనికి సంబంధించినటువంటి టైప్ రైటింగ్కి సంబంధించిన హయ్యర్ గ్రేడ్ సర్టిఫికేట్ అనేది తెలుగులో కలిగి ఉండాలని మెన్షన్ చేశారు. అలాగే ప్రొవైడెడ్ దట్ ఇఫ్ పర్సన్స్ విత్ క్వాలిఫికేషన్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ ఐటమ్ 2 అంటే ఇందులో ఉన్నటువంటి ఈ పర్టికులర్ క్వాలిఫికేషన్కి సంబంధించి దోస్ క్యాండిడేట్స్ ఆర్ నాట్ అవైలబుల్, క్యాండిడేట్స్ హూ హ్యావ్ పాస్డ్ ది
అబోవ్ ఎగ్జామినేషన్ ఇన్ టైప్ రైటింగ్ బై లోయర్ గ్రేడ్ సర్టిఫికేట్ ఉన్నటువంటి వారిని కూడా దీనికి సంబంధించి క్వాలిఫై చేయడం జరుగుతుందని మెన్షన్ చేయడం జరిగింది. సో తెలుగులో టైప్ రైటింగ్కి సంబంధించి హయ్యర్ గ్రేడ్ సర్టిఫికేట్ లేనటువంటి వారిని ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో సో దీనికి సంబంధించి టైప్ రైటింగ్ లోయర్ గ్రేడ్ సర్టిఫికేట్ ఉన్నటువంటి వారిని కూడా కన్సిడర్ చేయడం జరుగుతుందని మెన్షన్ చేశారు. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రొవైడెడ్ దట్ candidates who possess a typewriting qualification in English by lower grade besides the qualification mentioned in item 2 and 3 అంటే ఈ రెండిట్లో సో దీనికి సంబంధించి అబోవ్ షాల్ బి గివెన్ ప్రిఫరెన్సెస్ ఫర్ అపాయింట్మెంట్ బై డైరెక్ట్ రిక్రూట్మెంట్ అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది. సో తెలుగులో హయ్యర్ గ్రేడ్ లోయర్ గ్రేడ్ సర్టిఫికేట్ లేనటువంటి క్యాండిడేట్స్ ఉన్నటువంటి నేపథ్యంలో అప్పుడు మీకు ఇంగ్లీష్ లోయర్ గ్రేడ్ సర్టిఫికేట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ని కూడా దీనికి సంబంధించి రిక్రూట్మెంట్కి ఎలిజిబుల్ చేయడం జరుగుతుందని ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇచ్చారు. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే స్టెనోగ్రాఫర్కి సంబంధించి ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే కలిగి ఉండాలి ఫస్ట్. సో దీనితో పాటు మీకు ఇక్కడ టైప్ రైటింగ్ వచ్చేసి దీనికి సంబంధించి హయ్యర్ గ్రేడ్లో మీరు టైప్ రైటింగ్ అయితే కలిగి ఉండాలని మెన్షన్ చేశారు. సో రెలవెంట్ లాంగ్వేజ్ అని చెప్పేసి ఇక్కడైతే మనకి ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా మీరు దీనికి సంబంధించినటువంటి ఈ పర్టికులర్ ఎక్స్ట్రా సర్టిఫికేట్స్ కూడా స్టెనోగ్రాఫర్కి అలాగే టైపిస్ట్ పోస్టులకి అయితే మీరు కలిగి ఉండాలి. అదే మీకు ఇక్కడ జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి అయితే ఎటువంటి సర్టిఫికేట్స్ అయితే అవసరం లేదు. ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇంక ఈ పోస్టులకి సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే మనకి 18 నుంచి 44 సంవత్సరాల వరకు ఇప్పుడు కూడా ఏజ్ లిమిట్ ఇచ్చారు కదా. సో ఆ విధంగానే మనకి ఏజ్ లిమిట్ అయితే ఉంటుంది. సో దీన్ని బట్టి చూస్తే నిన్న న్యూస్ పేపర్లో వచ్చిన తర్వాత ఆర్టికల్ వచ్చిన తర్వాత ఆ ఆర్టికల్లో మెన్షన్ చేసింది ఏంటంటే ఇంటర్మీడియట్ అర్హతతో కూడా జాబ్స్ ఉంటాయని చెప్పేసి ఆ పర్టికులర్ ఆర్టికల్లో మెన్షన్ చేశారు. అయితే మనకి ప్రీవియస్ నోటిఫికేషన్ బేస్ చేసుకొని చూస్తే అన్ని పోస్టులకి కూడా జూనియర్ అసిస్టెంట్ పోస్టులకైనా స్టెనోగ్రాఫర్ టైపిస్ట్ పోస్టులకైనా కూడా ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే అకౌంట్స్కి సంబంధించినటువంటి పోస్టులు కూడా మనకి కొన్ని ఉంటాయి ఈసారి. సో ఆ పోస్టులకి సంబంధించి కూడా మనకి ఇక్కడ ఖచ్చితంగా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారే ఎలిజిబుల్ అనమాట. సో ఇంటర్ క్వాలిఫికేషన్తో ఒకవేళ ఉంటే చాలా తక్కువ వేకెన్సీస్ ఉంటాయి. డిగ్రీ క్వాలిఫికేషన్తో ఉంటే మనకి అన్ని పోస్టులకి కూడా మనమైతే ఎలిజిబిలిటీ అయితే అవ్వడం జరుగుతుంది. ఇంక ఈ పోస్టులకి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ కూడా చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ కూడా 5 years వరకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఈసారి ఇస్తారు. అలాగే ఇక్కడ మిగిలినటువంటి క్యాండిడేట్స్కి ఎన్సీసీ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్కి 3 years చొప్పున ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఇంకా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 10 years చొప్పున ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఈ పోస్టులకి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఒకసారి చూసుకున్నట్లయితే జనరల్ నాలెడ్జ్ అండ్ సెక్రటేరియల్ ఎబిలిటీస్ నుంచి మనకి 300 మార్క్స్కి క్వశ్చన్స్ అయితే వస్తాయి. టోటల్గా మనకి క్వశ్చన్స్ అన్నీ కూడా 10th స్టాండర్డ్లో ఉంటాయని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. ట్రైలింగ్వల్లో మనకి ఇంగ్లీష్ తెలుగు అండ్ ఉర్దూ లాంగ్వేజెస్లో మనకి పేపర్స్ అనేవి రావడం జరుగుతుందని మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ పేపర్స్కి సంబంధించిన సిలబస్ కూడా మనకి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు. పేపర్ 1 జనరల్ నాలెడ్జ్కి సంబంధించి కరెంట్ అఫైర్స్ నుంచి అది స్టేట్ లెవెల్ సెంట్రల్ లెవెల్ అలాగే నేషనల్ ఇంటర్నేషనల్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ నుంచి క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఇంకా ఎవ్రీడే లైఫ్ లైక్ జనరల్ సైన్స్ నుంచి సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి క్వశ్చన్స్ అయితే వస్తాయి. తెలంగాణ ఎకానమీ ఇండియన్ ఎకానమీ అలాగే తెలంగాణ జాగ్రఫీ ఇండియన్ జాగ్రఫీ నుంచి మనకి క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ఇంకా ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇండియన్ పాలిటీ నుంచి కూడా మనకి క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఇంకా ఇండియన్ నేషనల్ మూమెంట్ నుంచి మోడర్న్ ఇండియన్ హిస్టరీ నుంచి క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ఇంకా తెలంగాణ హిస్టరీ తెలంగాణ మూమెంట్ నుంచి క్వశ్చన్స్ అయితే అడుగుతారు. సొసైటీ కల్చర్ హెరిటేజ్ ఆర్ట్స్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణకి సంబంధించిన ఈ పర్టికులర్ టాపిక్స్ నుంచి కూడా క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. ఇంకా పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్కి సంబంధించినటువంటి రీసెంట్గా తీసుకొచ్చినటువంటి పాలసీస్ కావచ్చు అంతకుముందు ఉన్నటువంటివి కావచ్చు. సో వీటి నుంచి కూడా కొన్ని క్వశ్చన్స్ అయితే ఈ యొక్క జనరల్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి పేపర్ 1 కింద అడుగుతారు. ఇంకా పేపర్ 2కి సంబంధించి చూసుకున్నట్లయితే మెంటల్ ఎబిలిటీ వర్బల్ అండ్ నాన్ వర్బల్కి సంబంధించి లాజికల్ రీజనింగ్కి సంబంధించి ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్కి సంబంధించి రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ఇంకా న్యూమరికల్ అండ్ అర్థమెటికల్ ఎబిలిటీస్కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఇంక ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి రిటన్ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి ప్రొఫిషియన్సీ ఇన్ ఆఫీస్ ఆటోమేషన్ విత్ యూసేజ్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అసోసియేట్ సాఫ్ట్వేర్ అని చెప్పేసి మనకి 2018లో ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి కండక్ట్ చేయడం జరిగిందండి. సో దీనికి సంబంధించి ఎవరైతే రిటన్ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అవుతారో ఆ క్వాలిఫై అయినటువంటి క్యాండిడేట్స్కి ప్రొఫిషియన్సీ ఇన్ ఆఫీస్ ఆటోమేషన్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ పెడతారు. టోటల్ 30 minutesలో మీరు కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇవన్నీ కూడా క్వాలిఫైయింగ్కి సంబంధించినటువంటి మార్క్స్ అనమాట. సో మొత్తంగా మనకి ఇక్కడ 50 మార్క్స్కి మనకి ఒక ఎగ్జామినేషన్ ఉంటే ఎస్సీ ఎస్టీ అండ్ పిహెచ్సి క్యాండిడేట్స్కి 15 మార్క్స్ రావాలి, బీసీస్కి 17.5 మార్క్స్ రావాలి, ఓసీ క్యాండిడేట్స్కి 20 మార్క్స్ రావాలి. ఇంకా ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ కూడా 20 మార్క్స్ అయితే ఇచ్చే అవకాశం అయితే ఉంది. సో ఈ పర్టికులర్ ఆఫీస్ ఆటోమేషన్కి సంబంధించినటువంటి సిలబస్ ఇక్కడ మీరు చూడొచ్చు. పార్ట్ ఏ పార్ట్ బి పార్ట్ సి అండ్ పార్ట్ డి అని చెప్పేసి ఇక్కడ
4 పార్ట్స్గా మనకి ఇక్కడ క్వశ్చన్స్ అయితే అడుగుతారు. మనకి ఇక్కడ టైపింగ్ ఏ లెటర్ ఆర్ పాసేజ్కి సంబంధించి ఎంఎస్ వర్డ్లో మీరు 20 మార్క్స్కి రాయాల్సి ఉంటుంది. తర్వాత ఎంఎస్ ఎక్సెల్లో మీరు ఒక టేబుల్ని ఫామ్ చేయాల్సి ఉంటుంది 15 మార్క్స్కి. తర్వాత పవర్ పాయింట్ ప్రజెంటేషన్ స్లైడ్స్ మీరు ప్రిపేర్ చేయాలి 10 మార్క్స్కి ఎంఎస్ పవర్ పాయింట్లో. తర్వాత ఈమెయిల్ ఏ విధంగా మీరు పంపించాలనేటువంటి దానికి సంబంధించి క్వశ్చన్ అయితే అడుగుతారు. సో దీనికి సంబంధించి 5 మార్క్స్కి అయితే అడుగుతారు. టోటల్గా 50 మార్క్స్కి మనకి ఇక్కడ ఈ పర్టికులర్ ఆఫీస్ ఆటోమేషన్కి సంబంధించిన ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. సో ఈ పర్టికులర్ ఆఫీస్ ఆటోమేషన్కి సంబంధించి సిలబస్ ఏ విధంగా ఉంటుందనేది ఇక్కడ మనకి ఇచ్చారు. ఎక్సెల్కి సంబంధించి, పవర్ పాయింట్కి సంబంధించి, ఎంఎస్ వర్డ్కి సంబంధించి, అలాగే ఇక్కడ ఇంటర్నెట్కి సంబంధించినటువంటి సిలబస్ ఏ టాపిక్స్ నుంచి వస్తాయనేది కూడా మనకి ఇక్కడ సిలబస్ అయితే ఇచ్చారు. ఈ సిలబస్ని బట్టి మీరు ప్రిపేర్ అయ్యి ప్రాక్టీస్ చేస్తే ఇది కూడా మీరు సింపుల్గా క్వాలిఫై అవ్వచ్చు. సో ఈ విధంగా మనకి గ్రూప్ 4కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అండ్ సిలబస్, అలాగే ఏజ్ లిమిట్, అలాగే మనకి ఇక్కడ క్వాలిఫికేషన్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు ప్రీవియస్ పేపర్స్కి సంబంధించి క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయనేది చూద్దాము. ఫ్రెండ్స్, ఇది 2018లో కండక్ట్ చేసినటువంటి గ్రూప్ 4కి సంబంధించిన పేపర్ 2 సెక్రటేరియల్ ఎబిలిటీస్కి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ అండి. నేను మీకు ఒక క్వశ్చన్ పేపర్ని డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను, మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందనేది ఇక్కడ చూద్దాము. మనకి ఇక్కడ చూసినట్లయితే క్వశ్చన్ పేపర్ బైలింగ్వల్లో ఉంటుంది, అలాగే ట్రైలింగ్వల్లో కూడా మనకి ఈసారి వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే మనకి సెక్రటేరియల్ ఎబిలిటీస్లో ఉన్నటువంటి టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్కి సంబంధించి అండ్ అదర్ టాపిక్స్ నుంచి మనకి ఒక పేపర్ 2 అయితే ఉంటుంది కాబట్టి సో వాటి నుంచి ఈ విధంగా క్వశ్చన్స్ అయితే వస్తాయి. సో రీజనింగ్ నుంచి మనకి ఈ విధంగా మనకి ఈ పర్టికులర్ డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కావచ్చు, అలాగే వీటికి సంబంధించినటువంటి ఈ టాపిక్స్ నుంచి మనకి ఈ విధంగా క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. ఇవి సింపుల్గానే ఉంటాయి, మీరు ప్రాక్టీస్ చేస్తే ఈజీగానే మీరు ఈ పర్టికులర్ రీజనింగ్ టాపిక్ నుంచి మంచి స్కోర్ అయితే చేయొచ్చు. తర్వాత మనకి రీజనింగ్ అయిపోయిన తర్వాత క్రిందకు వెళ్తే మనకి అదర్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో సో వాటి నుంచి కూడా మనకి క్వశ్చన్స్ అయితే వస్తాయి. సో రీజనింగ్ నుంచి చూసుకున్నట్లయితే టోటల్గా మనకి 50 క్వశ్చన్స్ వరకు ఈ యొక్క సెక్రటేరియల్ ఎబిలిటీస్లో మనకి రీజనింగ్ నుంచే పేపర్ 2లో 50 క్వశ్చన్స్ వరకు అడిగారు. ఆ తర్వాత చూసుకున్నట్లయితే యాప్టిట్యూడ్ నుంచి మనకి ఇక్కడ టైమ్ అండ్ డిస్టెన్స్ నుంచి, అలాగే ట్రైన్స్కి సంబంధించి, ఇంకా యాప్టిట్యూడ్లో ఉండేటువంటి టాపిక్స్ ఏవైతే ఉన్నాయో సో వీటికి సంబంధించినటువంటి ఈ పర్టికులర్ క్వశ్చన్స్ అయితే మనకి ఇక్కడ రావడం జరిగింది. సో మనకి బైలింగ్వల్ ఇక్కడ మనకి క్వశ్చన్ పేపర్ అయితే ప్రీవియస్గా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో మనకి ఇవన్నీ కూడా యాప్టిట్యూడ్ రిలేటెడ్ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. యాప్టిట్యూడ్ నుంచి మనకి నియర్లీ 50 క్వశ్చన్స్ అయితే వచ్చాయండి. సో ఆ తర్వాత మనకి ఇంగ్లీష్కి సంబంధించినటువంటి మనకి కాంప్రహెన్షన్ పాసేజెస్ అయితే అడిగారు. సో ఇక్కడ కాంప్రహెన్షన్ పాసేజెస్ చూసుకున్నట్లయితే ఒక పాసేజ్ ఇచ్చేసి కింద మనకి కొన్ని క్వశ్చన్స్ అయితే ఇస్తారు కదా, సో దానికి సంబంధించి ఇక్కడ మీరు ఆన్సర్స్ అయితే ఆ పాసేజ్ చదివి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనకి కాంప్రహెన్షన్ పాసేజెస్ అనేవి ఈ విధంగా ఇచ్చారు. అలాగే మనకి ఇక్కడ స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్ రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా మనకి ఇక్కడైతే అడగడం జరిగింది. సో దీనికి సంబంధించి ఇంగ్లీష్ అండ్ తెలుగులో కూడా మనకి ఇక్కడ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. సో ఇవి మీరు చదువుకొని అవి స్టేట్మెంట్స్ 1 and 2 కరెక్టా కాదా అనేది మీరు ఇక్కడ దీనికి సంబంధించి ఆన్సర్స్ అయితే చేయాల్సి ఉంటుంది. తర్వాత రీజనింగ్లోనే మనకి ఇక్కడ సిట్టింగ్ అరేంజ్మెంట్ లాంటి క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. అసర్షన్, రీజన్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఏవైతే మనకి బ్యాంకింగ్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో అలాంటి క్వశ్చన్స్ కూడా మనకి ఇక్కడైతే రావడం జరిగింది. సో మనకి ఇక్కడ చాలా క్వశ్చన్స్ ఇక్కడ రీజనింగ్కి సంబంధించి కూడా క్వశ్చన్స్ అయితే అడిగారు. సో ఈ విధంగా మనకి పేపర్ 2కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే ఈ విధంగా ఉంటాయండి. సో మనకి ఈ నోటిఫికేషన్ అనేది ఈ మంత్ ఎండ్కి కానీ లేదా నెక్స్ట్ మంత్ కానీ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ మనకి అప్రూవల్ ఇచ్చిన వెంటనే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుతుంది. సో చాలామంది వీడియో చేయమని చెప్పేసి అడిగారు. సో అందుకని ఈ వీడియో అయితే చేయడం జరిగింది. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.